ఏం మాధవి నీ చెల్లెళ్ళు ఇద్దరు క్వశ్చన్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నీ సమస్య సందేహాలు చెప్పు. తిరుమల గుడిని ప్రజల గుడి అని ఎందుకు అంటారు? తిరుమల గుడి ప్రజల గుడి. ప్రజల గుడి అది ప్రజల గుడి ఎందుకు అంటారంటే, ఇదివరకు రాజుల గుడి, రాజుల టైం. రాజులు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఒక రాజు కట్టించాడు. ఆ రాజుల వల్ల గుడికి పేరు వస్తుంది. ఇప్పుడు తంజావూరు ఉంది, బృహదీశ్వర ఆలయం, రాజరాజ చోళుడు వాళ్ళు చోళులు కట్టించారు. మహాబలిపురం పల్లవ రాజులు కట్టించారు. మహాబలిపురం అనగానే పల్లవ రాజు గుర్తొస్తాడు. కాకతీయులు, వీరస్తంభాల గుడి, కాకతీయ రాజులు, హంపి, విజయనగరం, ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుడి వాటిని డెవలప్ చేసిన వాళ్ళు చోళులు, పాండ్యులు, ఇట్లా అన్ని గుళ్ళకి ఎవరో ఒకళ్ళ ద్వారా వాళ్ళు ఈ గుడి వల్ల, ఆ రాజులు వల్ల ఈ గుడి వచ్చింది అనే పేరు ఉన్నది. మొత్తం దేశంలో ఉన్న మొత్తం ప్రసిద్ధ దేవాలయాలన్నిట్లో రాజులతో సంబంధం లేకుండా గుడి వచ్చి అన్నిటికన్నా అద్భుతంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా వెలుగుతున్నది ఇదొక్కటే. అంటే రాజులకు సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం ఉన్నది? ప్రజలకే. అది ఎలా చెప్తాము అని అంటే, మామూలుగా వాడు ఆ రాజు ఈ రాజు బ్రహ్మాండమైన ఇది కట్టిస్తారు. ఆ కట్టించడం వల్ల ఇప్పుడు తంజావూరు తగిలిపోయారంటే బృహదీశ్వరం ఎంత ఉంటుంది ప్రాంగణం, చాలా పెద్దది, చాలా బ్రహ్మాండమైన ప్రాంగణం. అవన్నీ చూసేవాళ్ళు మన కళ్ళు తిరుగుతాయి. అన్నీ బాగుంటాయి. మహాబలిపురం శిల్పాలే సామాన్యమైనవి కావు. ఇన్ని ఉన్నా ఇక్కడ ఈ తిరుపతి గుళ్ళో ఆర్కిటెక్చరు శిల్పాలు అంటే చెప్పలేదు ఏం లేవు. దీనికి ఒక తీరు తెన్ను ఇంకోటి ఏదో చూసి ప్లాన్ చేసి కట్టింది కాదు. ఆ మహానుభావుడు వచ్చాడు కలియుగంలో, కలియుగ వైకుంఠంగా దీన్ని ఎంచుకున్నాడు, ఉంటాననుకున్నాడు, దిగి వచ్చాడు. దిగి వచ్చిన రోజు ఎక్కడ కొండ మీద వెలిచాడు. వెలిసి నిలబడ్డాడు. ఏ రాజుకి కబురు చేయలే, కళ్ళు కనపడలా. వచ్చావా, నేను వస్తున్నానా, గుడి కట్టించమని చెప్పలా. వచ్చి ముందు నిలబడ్డాడు. నిలబడే వరకల్లా పైన ఆచ్ఛాదన కూడా ఏముండేది కాదు. ఆకాశంలో, అడవిలో, కొండ మీద ఉండే వరకల్లా పక్షులు గిట్టులు అన్నీ అక్కడ ఆయన మీదనే తిరుగుతుండేవి, వాగుతుండేవి. అట్లా ఉన్నప్పుడు జానపదులు, అక్కడున్న కొండ జాతి వాళ్ళు, మామూలు ప్రజలు, వాళ్ళు దాన్ని కాపాడుకున్నారు. కొలిచింది, పూజలు చేసింది మొదటి నుంచి జానపదులు. అంటే మామూలు ప్రజలు. వాళ్ళకు వచ్చిన సంస్కృతం రాకపోవచ్చు, వేదం రాకపోవచ్చు, వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు పూజ చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు. అంటే అప్పటి నుంచి కూడా ఆయన వాళ్ళ దేవుడు, ప్రజల దేవుడు, రాజుల దేవుడు కాదు. ఇప్పటికీ చూడు, ఇంతమంది రాజులు వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటేమ్మా, ఈ పల్లవులు గొప్పవాడు, వీళ్ళు చోళులు గొప్పవాడు, కాకతీయులు గొప్పవాళ్ళు, విజయనగరం వాళ్ళు గొప్పవాళ్ళు అంటే మరి వీళ్ళకి ఇంకా తెలియలేదేమో. మరి అన్ని గుళ్ళు కట్టించిన వాళ్ళు తిరుమలలో కూడా పాపం ఈయన కూడా ఒక గుడి కట్టిద్దామయా అని అనుకుంటే బ్రహ్మాండం కట్టించేవాళ్ళు. మరి కట్టలేదే వాళ్ళకి తెలియదేమో అనుకుంటే, నేను ఇందాక చెప్పిన ఈ రాజులందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు. ఎన్నోసార్లు వచ్చి అక్కడికి వచ్చి కానుకలు సమర్పించి వాళ్ళకి అక్కడ ఆభరణాలు, బంగారం అవి దేవుడికి సమర్పించుకొని ఎప్పుడూ వచ్చి భక్తి కలిగిన వాళ్ళు. అయినా దేవుడు వాళ్ళకి ఆ ప్రాప్తం కలిగించలా. చోళులు వచ్చారు, కాకతీయ ప్రతాపరుద్రుడు కూడా వెళ్ళాడు. ఇక విజయనగరం చక్రవర్తి కృష్ణదేవరాయలు అయితే ఆయన 20 ఏళ్ళు రాజ్యం చేస్తే అందులో 13 సార్లు అనుకుంటా వచ్చాడు తిరుమలకి వచ్చి. ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకేమో ఆయన ప్రాప్తం కలిగించాల. ఎన్ని ఉన్నా వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఇప్పటికీ అప్పటికి ఆ జానపదులు ఎప్పుడో కొలిచినప్పటికీ ఇప్పటికి కూడా మనకి ఈ అంబానీలు, అదానీలు, ఇంకోడు బిర్లాలు, టాటాలు, ఇంకెవడో వచ్చి డబ్బులు ఉన్నవాళ్ళు, లేదా అధికారంలో ఉన్నవాళ్ళు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ వచ్చిన కన్నా ఈ కోటీశ్వరులు ఎంత ఇచ్చినా వెంకటేశ్వర స్వామికి వచ్చే రెవెన్యూలో ఈ మొత్తం ఈ డబ్బు గల వాళ్ళందరూ ఇచ్చేది 1% కూడా ఉండదు. మిగతా 99% మామూలు జనం ఉన్నారు చూసావా, వాళ్ళు హుండీలో వేసే డబ్బులు రోజుకు లక్షల సంఖ్యలో వచ్చి వాళ్ళకేదో దేవుడు ఏదో చేశాడని ఇచ్చిన మొక్కు ప్రకారం ఇచ్చేటువంటి డబ్బులు ఆ ప్రజల సొమ్ముతోనే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఈనాటికి నడుస్తున్నది.
అందుకని రాజుల గుడి కాదు, మరి ప్రజల గుడి కాదు, ప్రజలు ప్రజల దేవుడు కాదు. చెప్పు ఇంకా. అసలు ఇదే క్వశ్చన్కి కంటిన్యూషన్, శ్రీకృష్ణ దేవరాయలకి వెంకటేశ్వర స్వామి తిరుమల గుడికి సంబంధం ఏంటి? ఆయన విగ్రహాలను కూడా మనం చూస్తాము గర్భగుడికి వెళ్ళేటప్పుడు. అవును, రాణులతో ఆయన విగ్రహాలు. అసలు నువ్వు ఆయనకి ఆ సంబంధం విగ్రహం ఏంటి? చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఎక్కడుంది విగ్రహం? తిరుమలకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఉండి ఆయన ఆ గేట్ మ్యాన్ లాగా, కాపురావాళ్ళ లాగా, మామూలుగా కృష్ణదేవరాయల విగ్రహం ఎట్లా ఉంటుంది ఎక్కడైనా, ఒక చక్రవర్తి అన్ని చోట్ల ఉంటుంది విగ్రహాలు. ఉన్నప్పుడు అక్కడ ఉండే టీవీ, చక్రవర్తి హోదా ఇది ఏమీ లేకుండా ఓ మామూలు వాళ్ళలాగా ఒంటి మీద ఓ చిన్న వస్త్రం మాత్రమే కట్టుకొని ఉంటాడు. ఖాళీ ఒంటి మీద కూడా ఏమీ ఉండదు, రాజు దుస్తులు ఏమీ ఉండవు. ఏదో ఉంటుంది చక్కగా పెట్టుకొని అటు తిరుమల దేవి, చిన్నాదేవి ఆయన భార్యలు ఇద్దరిని పెట్టి విగ్రహాలు ఎవరిది రాగితో చేయించాడు. అవి ఎప్పుడు చేయించాడు? 1517లో ఆయన చివరిసారి వచ్చినప్పుడు చేశాడు. అంటే తను తలుచుకుంటే ఆయన సామ్రాజ్యంలోనే ఉండేది. ఆయనకి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఎంత ఇలవేల్పు అంటే యుద్ధానికి నేను చెప్పాను 1513లో ఆయన 3 నెలల్లో 4 సార్లు వస్తాడు. ఒక యుద్ధానికి బయలుదేరే ముందు, యుద్ధాన్ని గెలిచిన తర్వాత స్వామికి రావాల్సిందే. వచ్చినప్పుడల్లా ఏమిద్దామని. ఇప్పుడు మన నాయకుల్లాగా ఏం తీసుకుపోదాము? ఇప్పుడు ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, వాళ్ళు వీళ్ళు మహానుభావులు అందరూ ఇంతమంది వెళ్తారు కదా. వీళ్ళు పోయి శేషవస్త్రాలకి తెచ్చుకోవటమే. దేవుడికి ఏమి ఇచ్చారో మనకు తెలీదు. మరి వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, ఉన్నవాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు, ఒక్కొక్కళ్ళకి మినిస్టర్లకి వీళ్ళకి పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి. ఇవ్వగలిగి కూడా వీళ్ళు ఈయన ఫలానా ఆయన ఈ పెద్ద పోస్టులో ఉన్న రాజకీయ నాయకుడు, ఈ మహానాయకుడు దేవుడికి ఇది ఇచ్చాడు అని మనకేం తెలియట్లా. వీళ్ళు పోతున్నారు, దండాలు పెట్టించుకుంటున్నారు, ప్రసాదాలు ఇవి తీసుకొచ్చుకుంటున్నారు, మర్యాదలు చేయించుకుంటున్నారు. కానీ దేవుడికి ఇవ్వటం అనేది మనం ఇవ్వటం ఏంటి? మనమే ప్రభువులం కదా, మనమే వెంకటేశ్వర స్వామిని పరిపాలిస్తున్నాం అనేటువంటి వీళ్ళకు ఉంటుంది ఈ కాలపులో ఉన్న నాయకులు. ఆ కృష్ణదేవరాయలు వీళ్ళందరూ 5 ఏళ్ళకి ఎవరికల్లా ఇళ్ళకి పోయేవాళ్ళు. వీడెవడో పర్మనెంట్గా ఉండేవాడు కాదు ఈ కాలపు పరిపాలకుడు. ఆయన చక్రవర్తి. ఎట్లాంటి చక్రవర్తి? మొత్తం సౌత్ ఇండియాని, మా విజయనగర సామ్రాజ్యాన్ని వెళ్ళిన మహాపురుషుడు. అంతటి వాడు తిరుపతి వచ్చినప్పుడల్లా, అప్పుడేమి ఇవన్నీ ఏం లేవు కదా, నానావస్థ పడి పరివార సమేతంగా కొండ ఎక్కి కొండదారిన వెళ్ళి ఇచ్చిన తర్వాత వెళ్ళిన ప్రతిసారి ఆయన ఏమిచ్చాడో శాసనాలు ఉన్నాయి. వజ్రాలు, స్వర్ణాభరణాలు, రత్నాలు, ఇది దోషుల కొద్దీ. ఒకసారి కనకాభిషేకం చేయించాడు, ఒకసారి పైన విమానానికి బంగారపు తప్పించాడు. ఇవ్వడమే తప్ప ఇంకోటి తెలియనిటువంటి ఒక చక్రవర్తి, ఒక పరిపాలకుడు దేవుడి విషయంలో ఎలా ఉండాలి అని ఆల్ టైం అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పినవాడు కృష్ణదేవరాయలు. అది ఆయన గొప్పతనం. ఆయన అన్ని చేసినా ఏమీ తనకేమీ ప్రిఫరెన్సులు లేకుండా చివరికి నా స్థాయి ఇదయ్యా, ఈ గుళ్ళో ఈ భగవంతుడి ముందు నేను బయట ఉండాల్సిన వాడిని, నేను ఆయన భృత్యుణ్ణి అని చెప్పడం కోసం ఆయన ఆవేశం వేసుకొని భార్యలు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయనే ఆ విగ్రహాలు ఆయన దగ్గర నుండి వేయించుకొని ఉత్సవమూర్తుల్ని రిక్వెస్ట్ చేసి తెప్పించుకొని ఆశీర్వచనం ఇప్పించుకున్నాడు. అది అందుకని కృష్ణదేవరాయలని మనం గుర్తు తీసుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని అంటారు. ఆయన కళ్యాణానికి ఆయన అప్పు తీసుకున్నారని, కుబేరుడు కడుతున్నారని, మనందరినీ పీడిస్తున్నాడు. వడ్డీ ఇంకా ఎందుకు తీరకుండా ఉంటుంది? ఇన్ని వేల సంవత్సరాలు అయింది. ఎందుకంటారు అసలు ఆయన వడ్డీ కాసుల వాడని? వెంకటేశ్వర స్వామిని ఆ మాయా వెంకటేశ్వరుడు మాయ నాటకాలు ఆడుతుంటాడు, జగన్ నాటకాలు ఆడుతూనే ఉంటాడు. ఆయన ఒకసారి ఒక చిన్న చమత్కారం చేశాడు. అది ఈ భవిష్యోత్తర పురాణం అనుకుంటా, అందులోనూ వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది. ఏమిటంటే పద్మావతిని శ్రీనివాసుడు పెళ్లి చేసుకుంటాడు కదా. పెళ్లి చేసుకున్నప్పుడట ఆయనకి మరి దేవుడు పెళ్లి కదా, అందుకని ఎక్కడెక్కడ వాళ్ళు ఋషులు, దేవతలు, అప్సరసలు, గాయధరువులు, ఈ జనాలందరూ వచ్చి పడ్డారు.
వచ్చి ఎక్కడికి పడ్డారు, ఈ నెంబడి పడి పెళ్ళికి పోవాలి అమ్మాయి ఇంటికి. వచ్చిన వాళ్ళని మరి ఈయన తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే బ్రహ్మాని పిలిచి బ్రహ్మ ఆయన కొడుకు శ్రీనివాసుడికి, అబ్బాయి వీళ్ళందరూ వచ్చారా, కాస్త తొందరగా బయలుదేరు పోదామంటాడు. ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ పోదామంటే, ఇప్పుడే కదా పుణ్యాహవచనం అయింది, మరి ఇందులో చాలా ముసలాళ్ళు ఉన్నారు, ఋషులు వాళ్ళందరికీ మనం భోజనాలు పెట్టాలి కదా అంటాడు. భోజనాలు పెట్టాలంటే డబ్బులు అయితే వీళ్ళందరికీ నేను ఎక్కడ ఇస్తాను, నా దగ్గరే ఉన్నాయి, నా దగ్గరనే ఊడ్చుకుపోయినాయి అంటాడు దేవుడు. అంటే ఆ బ్రహ్మ అంటట, అప్పు చేయి, ఏం చేస్తావు, పెళ్ళి అయిన తర్వాత ఖర్చులు అవుతుంటాయి, మరి అప్పు చేయక ఏం చేస్తావు, మరి అందరికీ పెట్టాలంటే అన్నాడు. అప్పు ఎవడు ఇస్తాడు నాకు అంటాడు. అప్పుడు వాడిని పట్టుకోమంటాడు, కుబేరుని పట్టుకొస్తాడు. ఆ కుబేరుని పట్టుకొచ్చి యువతలు పిలిచి ఓ రావి చెట్టు దగ్గరికి, ఇవో డబ్బులు అవసరమైంది, వీళ్ళు భోజనాలు కావాలి, మరి భోజనాలు పెట్టాలంటే డబ్బు కావాలి కదా, నువ్వు అప్పి అంటట. ఎవరో శ్రీనివాసుడు. అంటే ఆయన అంటట కుబేరుడు, నువ్వు యుగానికి ఒక చోట అవతారం ఎత్తుతావు, ఎక్కడ ఉంటావో తెలీదు, ఏం చేస్తావు, నిన్నట నమ్ముతారా నేను అంటాడు. అంటే కాదు మరి ఇట్లా అంటే కాగితం రాసి వడ్డీ అని. అప్పుడు మరి ఎవడు రాయాలి అంటే రాయటానికి డ్రాఫ్టింగ్కి బ్రహ్మ కూర్చొని రాస్తాట. రాసి ఈ శ్రీనివాసుడు గారికి క్యాటరింగ్ ఖర్చు అయితే అంటే మొత్తం కలిపి 100 మందో 500 మందో వచ్చారు. వీళ్ళకి భోజనాల కోసమట 14 లక్షల బంగారపు మాడలట అప్పు. ఆ 14 లక్షల మాడలు అప్పు తీసుకున్నాడు. దీనికి వడ్డీ ఇంత, ఈ వడ్డీ 1000 ఏళ్ల లోపల తీర్చేయాలి అని చెప్పి ఆయన రాశాడు. ఈయన సంతకం పెట్టాడు. పెట్టిన తర్వాత దీనికి సాక్షులు ఎవరయ్యా అంటే బ్రహ్మ, తర్వాత ఈ రావి చెట్టుని పెడతారు. ఇట్లా ఏదో సాక్షి సంతకాలు పెడతారు, చేశారు. ఆ రకంగా ఈయన వడ్డీ కాసులు వడ్డీ కడుతున్నాడు అని అందులో రాసినట్టుగా ఈ వెంకటాచల మహత్యంలో ఉంది. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అని అంటే, ఇవన్నీ ఈ కాలంలో వచ్చినవి. ఇది పెట్టడానికి ఒక కారణం ఉంది. ఇదంతా తమాషాకి చెప్పినవి. ఆ తమాషా పురాణాల్లో ఉన్నది అదైపోయింది. దాన్ని వీళ్ళు ఇప్పుడు 1000 ఏళ్లలో తీర్చాలి అని అంటే ఆయన ఎప్పటివాడు, వాడు కలియుగం మొదట్లోనే వచ్చిన, కలియుగం వచ్చి ఇప్పటికి 5,000 ఏళ్ళు దాటిపోయింది. స్టార్ట్ అయ్యి 4,000 ఏళ్ళ కింద అప్పు తీర్చి ఉండాలి. అప్పులు తీర్చేసిన తర్వాత ఇంకేందుకు దేవుడు తెలుసుకుంటే అప్పు తీర్చడం. కొన్ని 1000 ఏళ్ల పాటు కట్టుకున్నాడా, ఈఎంఐలు కట్టుకున్నాడు, అవి ఇన్స్టాల్మెంట్లు చేస్తుండాలి కదా. ఆ 4,000 ఏళ్ల కింద అప్పు తీరుంటే ఇప్పటికీ మరి దేవుడు ఇంటికి అసలు వాడు, వడ్డీకి అసలు వాడు, మరి ఆపద ముక్కలు వాడా, వడ్డీకి అసలు వాడా, వడ్డీ కట్టకపోతే పాపం ఆయన డబ్బులు ఆయన ఎందుకంటున్నారు అంటే, ఆ పురాణంలో చమత్కారంగా ఏదో రాసినటువంటి దాన్ని ఈ కాలంలో వాళ్ళు చక్కగా వాడుకున్నారు. ఎట్ట వాడుకున్నారు అని అంటే దానికి వాళ్ళని కూడా అనడానికి వీల్లేదు. ఏమైందంటే, ఈ ముస్లింలు దండయాత్ర భయంకరంగా జరుగుతున్నాయి. గుళ్ళను కూల్చేయటం, వగైరాలు నాశనం చేయటము, అక్కడున్న ఆస్తులు ఇవన్నీ ధ్వంసం చేయటం, ఇవన్నీ జరిగినాయి. జరుగుతున్నప్పుడు ఎప్పుడు వచ్చి ఈ గుడి మీద పడతారు అనే భయం. ఈ గుడి లోపల దేవుడు మహత్తున్నా లోపల వాళ్ళ భయాలు ఉంటాయి కదా, భక్తుల భయాలు, అక్కడ పూజారులకి వాళ్ళకి గుడిని రక్షించే వాళ్ళకి భయం. గుబులు గుండె చేతులు పెట్టుకుని శ్రీరంగానే 43 ఏళ్ళు అక్కడ వాళ్ళు ఊసకోత కోసిన వాళ్ళు ఇక్కడ ఏమన్నా చేయొచ్చు కదా అని భయం ఉన్నది. అప్పుడు ఏమైందంటే, ఈ నిజాం నవాబులు వీళ్ళు, ఈ బహమనీ సుల్తాన్లు, గోల్కొండ వాళ్ళు వీళ్ళందరూ పోయిన తర్వాత ఆర్కాట్ నవాబు చేతిలోకి తిరుపతి వచ్చింది. వీడి దగ్గర ఉన్నప్పుడు మరి వాడైనా వచ్చి మీద పడతాడేమో అని అనుకుని అప్పటి వాళ్ళు ఈ గుడిని చూసేవాళ్ళు, అక్కడున్న ఆలయ అధికారులేను పూజారులేను వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు ముస్లిమ్స్తో. ఏమని అంటే, మీరు గుడిని ఏమి మా జోలికి రాకండి, మీకు వచ్చేది ఏమన్నా ఉంటే మేము ఇస్తాము అని. దీనికి అప్పటికే మోస్ట్ పాపులర్. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు రావడంతో ఆదాయం పెరిగిపోతుంది కదా. ఈ ఆదాయం ఎంత వస్తుంది అని లెక్కేస్తే బాగానే వస్తున్నది కొన్ని అలా అని. సరేనా మరి ఇవన్నీ వచ్చి నేను ఎక్కడ కలెక్ట్ చేసుకుంటా, మీ గుడికి వచ్చి
అని నవాబు గారు ఏం చేశాడంటే ఎవడికో రెంటర్ అని వాడికి హక్కు ఇచ్చేసాడు. పాట పాడుకున్నాడు వాడు వీడికి నవాబుకి ₹1,00,000 కట్టాలి అని అంటే వాడికి ₹1,00,000 వాడికి వచ్చినంత వరకు వాడు మన జోలికి రాడు ఈ నవాబు. ₹1,00,000 వాడికి గవర్నమెంట్కి కట్టాలంటే వీడికి ఇంకా రావాలి కదా. మరి వచ్చేవాళ్ళు అక్కడేమి మామూలుగా అన్ని ఫ్లైట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏం లేవు కదా, హైవేలు ఎక్స్ప్రెస్ వేలు ఏం లేవు, గుడికి ఏమీ లేవు. ఆ టైంలో ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారో రేరో కానుకలు వచ్చినా రాకపోయినా ఒకవేళ తగ్గితే వీడు కట్టలేనంటే వాడి కోపం వస్తే మళ్ళా గుడిని ఏమైనా నాశనం చేయొచ్చు కదా. అందుకని మనం ఏం చేయాలి, ముందు కలెక్షన్ వచ్చేట్టు చేయాలి. ఆ టైంలో ప్రయాణ సాధనాలు ఏమీ లేనటువంటి కొన్ని వందల ఏళ్ల కిందట జనం వచ్చి కానుకలు ఇచ్చేట్టుగా వాళ్ళని మోటివేట్ చేయటం కోసము అది అవసరమైంది. అప్పుడు ఆ అవసరం కొద్దీ మోటివేట్ చేయడానికి ఏం చేశారంటే అప్పటి వాళ్ళు ఈ కథ పుట్టించారు. ఈ కథ దీనికోసమే పుట్టించారు అని ఏసియాటిక్ జర్నల్లో అనమాట ఇప్పుడు వచ్చింది, సౌత్ ఇండియన్ గెజిటీర్ అని. ఆ గెజిటీర్లో ఈ కథ రాశాడు, ఒక ఇంగ్లీష్ వాడే రాశాడు. ఏమని అన్నాడంటే వీళ్ళు ఒక క్లాజ్ పెట్టారట ఈ కాలపు వాళ్ళు. దేవుడు అప్పు పడ్డాడు కదా, ఈ అప్పును మరి ఆయన వచ్చి కలెక్షన్ చేసుకోలేడుగా, కలెక్షన్ ఏజెంట్ ఒకడు కావాలి కదా. మరి దేవుడు వైకుంఠానికేమో పోస్టులు వగైరాలు పోవు కదా. అందుకని ఈ పాలారు స్వర్ణముఖి నదుల మధ్య ఉండే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్షన్ ఏజెంట్లు, ఈ డబ్బులు వాళ్ళకి కట్టాలి అని అందులో ఉన్నది అని చెప్పి ఒక పత్రం సృష్టించారు ఆ టైంలో, నవాబుల టైంలో. అది మా దగ్గర ఉందయా, గుడిలో ఉంది, కావాలంటే చూడు, ఇక వెంకటేశ్వర సంతకం ఉంది, శ్రీనివాసుడి సంతకం ఉంది అని చూపించేవాళ్ళట. అట్లా ఉంది మన దేవుడు మరి అప్పు పడ్డాడు కదా, మరి అప్పు మనం ఆయన పరువు మనం నిలబెట్టాలి కదా, మనం డబ్బులు కట్టకపోతే మరి దేవుడికి మాట వస్తుంది కదా, అందుకని మీరు వేయండి అంటే అప్పుడు వేసేవాళ్ళు జనం. అట్టా జనాన్ని కొంచెం ప్రోత్సహించటం కోసము ఆపద్ధర్మంగా, అది కూడా అందులో వాళ్ళకేం దురుద్దేశం ఏం లేదు, గుడిని కాపాడటం కోసము దీన్ని మైథాలజీని ప్రచారం చేశారు. ఇదంతా ఇప్పుడు నీకేమర్థమైందమ్మా, వాళ్ళు గుడికి ఏమీ లేదు, ఆదాయం లేదు కాబట్టి అక్కడ జనం దగ్గర మనం వసూలు చేయాలి అని. ఇప్పుడు మన నవాబులు పోయారు, ఇంగ్లీష్ వాళ్ళు పోయారు, మన వాళ్ళు వచ్చారు, మనం ఎవరికి కట్టక్కర్లేదు కదా. అట్లాంటప్పుడు ఈ ఛార్జీలు అప్పుడు వాళ్ళు ముస్లింల టైంలో బాధినవి, ఇంగ్లీష్ వాళ్ళ టైంలో బాధినవి మనం తీసేయచ్చు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటికన్నా ఛార్జీలు ఎక్కువ చేసి వాళ్ళకన్నా ఘోరంగా వాళ్ళని పీడిస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నారు. ఇంకేంటి?